ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాసు అథః ప్రథమోధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధము చేయగోరు వార్తె ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చ విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతము గలదు. అనాది అయిన వేదకాలము నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ శాస్త్రము ప్రభవించున్నట్లుగా తెలియచున్నది. ఈ లోకమునందు భగవానుడు స్వయముగా అవతరించి ఉన్నప్పుడు అతనిచే మానవులు మార్గదర్శనము కొరకై ఈ భగవద్గీత పలుకబడినది. కురుక్షేత్ర రణరంగమున దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునునికి పక్షమును వహించెను. కురుక్షేత్ర రణరంగమున దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి పక్షమును వహించెను. కనుక ధర్మక్షేత్రము అను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయవాకాశములను గూర్చి గొప్ప సందిగ్ధ స్థితి యందుండెను. ఇట్టి సందిగ్ధ స్థితి యందు అతడు వారేమీ చేసిరి అని కార్యదర్శిమైన సంజయుని ప్రశ్నించెను. అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులను యుద్ధము చేయవలెనను దృఢనిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడి ఉండిరి. అతడెరుగును, అయినను అతనిని ఆ విధముగా ప్రశ్నించటలో ఒక విశేషము గలదు. జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకోనలేదు. అంతేకాకుండా అతడు రణరంగమున తన పుత్రుల విధి ఎట్లుండునో నిశ్చయముగాను తెలియగొనడు. వేదములలో స్వర్గ లోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా తెలుపబట్టినట్టి కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై ఆ పవిత్ర స్థల ప్రభావమును గూర్చి అతడు ఎంతగానో భయపడుచుండెను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులను స్వభావరీత్యా ధర్మాత్ములగుటచే ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని అతడు పూర్తిగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. వ్యాసుని కృపచే అతడు ధృతరాష్ట్రుని మందిరమున నిలిచి ఉన్నప్పటికీ కురుక్షేత్ర రణరంగమును దర్శింపగలెను. కనుక ధృతరాష్ట్రుడు యుద్ధరంగమున నందలి పరిస్థితిని గుర్చి సంజయుని అడిగెను.
పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులను ఒకే కుటుంబమునకు చెందిన వారైనను ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా విశదపరచబడినది. అతడు ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమునను కుటుంబ వారసత్వము నుండి వేరు చేసెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతో ధృతరాష్ట్రునికి గల సంబంధ విషయమున అతని భిన్న వైఖరిని ఎవరైనాను అవగతము చేసుకునవచ్చును. పంట పొలముల నుండి అనవసరములైన కలుప మొక్కలు తీసియబడినట్లు ధర్మ పితయైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిలిచియుండుట చేత ధర్మక్షేత్రముగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కలు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలింపబడుదురనియు యుధిష్ఠిరును అధ్యక్షతన గల ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠింపబడుదురనియు ఆది నుండియే ఈ విధముగా ఆశింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాకుండా ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థమే ఇది.